హలో వెల్కమ్ టు షాన్గవా ఐఎస్ అకాడమీ. ఈరోజైతే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ గురించి విల్ డిస్కస్. వీఆర్ ఆన్ ద ప్రాసెస్ వేర్ వీ వాంట్ టు నో వెదర్ ఆల్ టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఒకేలాగా ఫామ్ అవుతాయా, లేకపోతే ఎర్త్ క్వేక్స్లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఎర్త్ క్వేక్ ఫామ్ అయ్యే రీజన్స్ వేరే వేరే ఏమైనా ఉంటాయా, ఆ బేసిస్ మీద మనకు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ మనం చూసామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్ ఆర్ టెక్టానిక్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్. మనం ఇంకా రాబోయే చాప్టర్స్లో ఏం చూస్తామంటే ఎర్త్ క్వేక్స్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్. అంటే ఒక ఓషానిక్ ప్లేట్ అనేసి ఒకటి ఉంటుంది, కాంటినెంటల్ ప్లేట్ కానీ, రెండు ఓషానిక్ ప్లేట్ కానీ, రెండు కాంటినెంటల్ ప్లేట్ కానీ, ఇలాంటివి ఒకదాంతో ఒకటి వచ్చి కొలైడ్ అవ్వడం వల్ల కానీ, ఒకదాని కింద ఒకటి సబ్డ్యూస్ అవ్వడం వల్ల కానీ, ఇలాంటి వల్ల మనకు ఎర్త్ క్వేక్స్ ఫామ్ అవుతాయి. అలాంటి వాటిని మనము టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్ అనేసి అంటాం. ఈ టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్ మనం ఇండియాలో చూసామంటే మనకు చాలా ఫ్రీక్వెంట్గా కనబడతాయి. ఎస్పెషలీ మనకు కనబడేది వచ్చి హిమాలయన్ రీజన్లో. హిమాలయన్ రీజన్లో ఏం జరుగుతుందంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ వెళ్ళి మనకు యురేషియన్ ప్లేట్తో తలబడుతుంది. ఆ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లో ఎక్కడ తరబడుతుందంటే మనకు హిమాలయన్ రీజన్ దగ్గర ఆ కొలిషన్ జరుగుతుందన్నమాట. ఆ కొలిషన్ జరగడం వల్ల అక్కడ మనకు ఎర్త్ క్వేక్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సో అట్లాంటి వాటిని మనము టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్ అనేసి అంటాం. దీస్ ఆర్ వెరీ వెరీ కామన్ ఇన్ హిమాలయన్ రీజన్స్. ఓకే, నెక్స్ట్ వన్ మనం చూసామంటే వాల్కనిక్ ఎర్త్ క్వేక్స్. వాల్కనిక్ ఎర్త్ క్వేక్స్ అంటే ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే వాల్కనోస్ ఎక్కువ ఫామ్ అవుతాయో, లోపల ఉన్న ఎనర్జీ మ్యాగ్మా ఎప్పుడైతే బయట లావా రూపంలో బయట వస్తుందో ఆ ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకు ఎర్త్ క్వేక్స్ ఫామ్ అవుతాయి. సో అలాంటి ఏరియాస్లో అలాంటి వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయ్యే ఎర్త్ క్వేక్స్ని మనం వాల్కనిక్ ఎర్త్ క్వేక్స్ అనేసి అంటాము. ఇది రీసెంట్గా షిమారో అని ఒక ప్లేస్లో కూడా దాన్ని ఐడెంటిఫై చేశారు. సో వాల్కనిక్ ఎరప్షన్స్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. నెక్స్ట్ మనం చూసామంటే ఎక్స్ప్లోజిషన్ ఎర్త్ క్వేక్స్. ఇప్పుడు రీసెంట్గా మనం చూసామంటే, రీసెంట్ ఏం లేదు, కొంచెం రోజుల క్రిందటిది, ఈ పోఖ్రాన్లో మనం న్యూక్లియర్ యాక్టివిటీ చేయడం వల్ల మనకు ఆ పర్టిక్యులర్ ఏరియాలో అంటే పోఖ్రాన్ ఆ చుట్టుపక్కల ఏరియాల్లో మనకు ఈ ఎర్త్ ట్రిమ్మర్స్ అనేటివి కనబడ్డాయి అన్నమాట. సో అలాంటి న్యూక్లియర్ యాక్టివిటీస్ వల్ల కానీ ఈ ఎర్త్ క్వేక్స్ కానీ క్రియేట్ అయితే వాటిని వచ్చి ఎక్స్ప్లోజిషన్ ఎర్త్ క్వేక్స్ అంటారు. దీస్ ఆర్ మ్యాన్ మేడ్ అని కూడా చెప్పచ్చు. యాక్చువల్లీ మనం చెప్పాలంటే దీస్ ఆర్ మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్స్ అని కూడా చెప్పచ్చు. So this is about explosion earthquakes. Next one is reservoir induced earthquakes. Reservoir induced earthquakes వచ్చి మనకి ఇండియా ఈ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ వల్ల ఇండియాకి చాలా డేంజర్ ఉందన్నమాట. వాట్ ఈస్ ద ఇష్యూ అంటే చైనా హయ్యర్ రైపేరియన్ స్టేట్ అంటారు. అంటే చైనా వచ్చి హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది వచ్చి చైనా దగ్గర హెయిర్ పిన్ టన్ తీసుకొని ఇండియా లోపలికి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మనకు ఇండియా లోపలికి వస్తుందన్నమాట. అక్కడ వచ్చేటప్పుడు చైనా మనకన్నా ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఎక్కువ ఎత్తులో ఉంది కాబట్టి తను అక్కడ డ్యామ్ కానీ కడితే ఆ డ్యామ్ వల్ల మనకు లోవర్ రైపేరియన్ స్టేట్లో మనకు ఎర్త్ క్వేక్ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి చోట్ల అలాంటి అంటే ఒక డ్యామ్ కట్టడం వల్ల హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది అనమాట. హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్. ఆ ప్రెషర్ మీకు ఎర్త్ క్వేక్స్ వేవ్స్ని ట్రిగర్ చేస్తుంది. సో అలాంటి వాటిని ఏమంటారంటే రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ అంటారు. మనకు ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చి ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆల్ ఇది వచ్చి చాలా ఎలా ఉంటుందంటే ద స్టేట్ ఈజ్ అండర్ గ్రిప్ ఫియర్ అంటారు కదా. సో అలాంటి ఒక కండిషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మైనింగ్ ట్రిమ్మర్స్. మైనింగ్ ట్రిమ్మర్స్ కానీ మనం చూసామంటే ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్స్ లైక్ మేఘాలయ అలాంటి చోట ర్యాట్ హోల్ మైనింగ్ అనేసి ఒకటి చాలా కామన్గా జరుగుతుంది. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏం లేదు, ఒక చిన్న పిల్లోడిని ఒక చోట సపోజ్ కోల్ అక్కడ బాగా జరుగుతుంది, వేరే ఏదైనా మినరల్స్ బాగా దొరుకుతాయి అనేసి ఒకటి కానీ వాళ్ళకి అనిపిస్తే
వాళ్ళ చిన్న పిల్లల్ని ఆ చిన్న హోల్లోకి పంపించేసి వాళ్ళు అక్కడ మైనింగ్ చేపిస్తారన్నమాట. చిన్నగా కొంచెంగా మట్టి తవ్వి తీసుకురావడం అలా జరిగిపోతుంది. సో ర్యాట్ హోల్ మైనింగ్ అని ఎక్కువ చేసేసారనుకోండి, పైనేమో మీకు ఎర్త్ క్రస్ట్ ఉంటుంది, కానీ లోపల ఎర్త్ కానీ చూసారంటే అది ఏముండదు, అది జస్ట్ ఒక బోల్ లాగా ఒక డొల్లలాగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఆ పైన ఎర్త్ క్రస్ట్ కొలాప్స్ అయిపోతుంది, చిన్న ఇన్సిడెంట్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇది కోల్ ఏరియాస్లో కూడా జరుగుతుంది. కోల్ మైనింగ్ ఏరియాస్లో కూడా మనకి మైనింగ్ ట్రిమ్మర్స్ అనేటివి చాలా కనబడతాయి. ఆ లోపల ఎర్త్ క్రస్ట్, లోపల ఎర్తే ఉండదన్నమాట. ఉండకపోతే పైన బిల్డింగ్ కూడా ఏమవుతుంది, అలా ఫాలో అయిపోతుంది కదా, అలాంటిది జరుగుతుంది. దాన్నే మనము మైనింగ్ ట్రిమ్మర్స్ అనేసి అంటారనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. ఐ థింక్ దిస్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ.